హాయ్ గణేష్, వెల్కమ్ బ్యాక్ అసెంబ్లీ క్రియేటివ్స్ గైస్. ఈ రోజు వచ్చేసి మనం చారి కలర్స్ అంటే తెలుసుగా మొత్తం కాన్సెప్ట్ గణపతులు అయితే తీసుకొస్తారు. 2025లో ఎటువంటి కాన్సెప్ట్ గణపతులు తీసుకొచ్చారో ఈ వీడియోలో అయితే చూపిస్తా. కంప్లీట్గా ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ చారి కలర్స్ అంటే మనకి స్పెషల్ గణపతి అయితే పక్కా ఉంటుంది. ఇంకా మన ముంగట కనిపిస్తుంది స్పెషల్ గణపతి. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 15 feet దాకా ఉంటుంది. మనకు అక్కడ హైనిబాయ్ ఉన్నాడు. ఈ గణపతి కంప్లీట్ ఇంకా రెడీ అయ్యాలి. ఒక 10% మనకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ అయితే మనకి థీమ్ అయితే వస్తుంది, సెటప్ తోడైతే తీసుకొస్తారు వీళ్ళు. ఈ గణపతి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అప్డేట్ ఇస్తూనే ఉంటాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అక్కడేమో మనకి శివయ్య ఉన్నాడు, ఇక్కడేమో మనకి పార్వతీదేవి ఉన్నాడు. మొత్తం 4 ప్రజెంట్ అయితే 4 నందీశ్వరుని అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మనకి పక్కనే చూసుకుంటే మనకి మూషిక మహారాజుల పైన నిల్చుందంటే మనకి గణపతి అయితే ఇచ్చేస్తుంది. ఈ గణపతి అయితే లాస్ట్ బొంబాయిలో చాలా ఫేమస్ అయింది. ఈ గణపతి అయితే 2 మూషికలతో అయితే మనకి పైన నాట్యం చేస్తున్నట్టయితే చేస్తుండే. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 9 feet దాకా ఉంటుంది. అదే సేమ్ గణపతి థీమ్లో సేమ్ కనిపిస్తాయి లుక్స్, బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. స్టిల్లింగ్ పొజిషన్ అయినా కానీ ఇంకా కింద కాన్సెప్ట్ కానీ డిఫరెంట్ ఉంటుంది. కింద కాన్సెప్ట్ వచ్చేసి మనకి నెమలి పైన నిల్చున్నట్టయితే మనకి గణపతి అయితే ఇచ్చేసిండు. ఇక్కడ ఒకటి మనకి గరుడ దేవుడు అయితే ఇచ్చేసిండు. గరుడ అంటే నార్మల్గా గరుడ ఫ్రెండ్స్ యూత్ అనుకుంటా సంథింగ్ యూత్ ఉంటాయి కదా, వాళ్ళకైతే పక్కా సజెస్ట్ చేస్తా. అంత ఖతర్నాక్ ఉంది గణపతి. ఇంకా ఏం కూడా కంప్లీట్ కాలే. ప్రజెంట్ అయితే ఒక 10 to 20 వరకు అయితే 20% వరకు అయితే మనకి పెయింట్ వర్క్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. మొత్తం ఆ చేతులతో అయితే దర్శనం అయితే ఇస్తుండు. గణపతి ఇచ్చిన తర్వాత ఒకసారి కామెడీ సెక్షన్లో కామెడీ అయితే మర్చిపోకండి. అండ్ ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 10 feet దాకా ఉంటుంది. మనకి బజరంగ్ బలి గణపతి అయితే ఉన్నది. ఇక్కడ బజరంగ్ బలి గణపతి ఎట్లుందో ఒకసారి కామెడీ సెక్షన్లో కూడా కామెడీ చేసేయండి. అండ్ ఇక్కడ మనకి చేతులు అయితే గద్ద పట్టుకున్నట్టయితే ఇస్తాడు. మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్, యూనిక్ కాన్సెప్ట్ తోటి అయితే వీళ్ళైతే ముందుకు పట్టుకొని వచ్చేసారు. కంప్లీట్ అయితే ఇంకా కాలేదు. ప్రజెంట్ అయితే ఒక 10% మనకి డీటెయిల్ 10% మనకి ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మనకి మూషికా మహారాజ్ పైన మనకి గణపయ్య ఉన్నట్టయితే ఇచ్చేసిండు. భుజాల పైననేమో మనకి ఇటు ఏమో లక్ష్మీదేవి ఇచ్చేసిండు, ఇచ్చేమో సరస్వతి దేవి ఇచ్చేసిండు, పైననేమో గణనాథుడు నిల్చున్నట్టయితే ఇచ్చేసిండు. మూషికా మహారాజ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 5 feet దాకా ఉంటాడు. మొత్తం గణపతితో అయితే కలిపితే మనకు ఒక 10 to 12 feet దాకా ఉంటుంది గణపతి. మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ ఒక డిఫరెంట్ గణపతి అయితే ఉన్నది. గణపతి చాలా ఎక్సలెంట్ ఇచ్చేసిండు. మనకి పులిరాజునైతే మట్టి గడుపుతున్నట్టయితే ఇచ్చేసిండి. అక్కడైతే మనకి పులితోక ఉంది కదా, సో పులితోక పట్టుకొని మనకి ఇది పులిరాజునైతే మనకి మట్టి గరుపు ఇచ్చినట్టయితే ఇచ్చేసిండు. ఒకసారి గణపతి నిల్చున్న స్టిల్ చూసేయండి, ఖతర్నాక్ ఉన్నది. మొత్తం 6 చేతులతో అయితే దర్శనం అయితే ఇస్తుండు. అండ్ ఇక్కడ అయితే మనకి కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయిన గణపతి అయితే ఉన్నది. ఈ గణపతి అయితే చాలా మంది అయితే ఆర్డర్ చేసుకుంటారు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారా మనకి గరుడ వింగ్స్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవ్రీ గణపతి ఇట్లా కుందానం వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకటి బాల గణేశుడం రెడీ అయిపోయింది. ఆ బాల గణేశుడం మనం చూపిస్తాం. అండ్ ఇక్కడ 2 మనకి నెమలీలు కూడా ఇచ్చేసారు. మనకి అచ్చం సింహాసనం పైన కూర్చున్నట్టయితే ఇచ్చేసాడు. అండ్ ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 feet దాకా ఉంటుంది. అండ్ ఈ లైన్లో ఈ రోలో మొత్తం అయితే ప్రజెంట్ అయితే అవే ఉంది. మనకి ఇక్కడనేమో శేషునాగుడు పైన నిల్చున్నట్టయితే గణనాథుని అయితే ఇచ్చేసిండు. మొత్తం కంప్లీట్ డిఫరెంట్ గణపతులు ఉన్నాయి. కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మూషిక మహారాజ్ చూసేదా ఎంత చిన్న ఉన్నాడో. ఈ మూషిక మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 3 feet దాకా ఉంటుంది కింద నుంచి తీసుకుంటే. మళ్ళీ గణపతి టోటల్ హైట్ వచ్చేసి మనకు ఒక 12 feet దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ గణపతులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నెమలి పైన కూర్చున్న గణపతి వచ్చేసి మొత్తం 4 చేతులతో అయితే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఒక 10% అయితే వర్క్ అయితే జరిగింది. గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 to 11 feet ఉంటుంది. ఇక్కడ ఏమో శివ తాండవం చేస్తున్నట్టయితే గణపతి రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ గణపతికి అయితే ఒరిజినల్ హెయిర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ హెయిర్ కట్ తోటి అయితే మనకి గణనాథుడిని అయితే తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ తాండవం చేస్తున్నట్టు ఇక్కడేమో పులి తోలు వస్తుంది. అండ్ ఇంకా ప్రజెంట్ అయితే బొట్టు అండ్ కళ్ళు ఫినిషింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా పంచ వర్క్ వస్తుంది, కుందానం వర్క్ కూడా వస్తుంది. ఒక శేషునాగు చూసారా, శేషునాగు కూడా డిఫరెంట్ కలర్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి అయితే మనకి గజరాజుడి పైన కూర్చున్న గణపతి. అండ్ ఈ గజరాజుడి పైన కూర్చున్న గణపతికి ఏమో ఇక మనకి నెమలిని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మనకి అక్కడ శేషునాగులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 8 to 9 feet దాకా ఉంటుంది. ఇక్కడ మనకి సేమ్ శివ తాండవం చేస్తుంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ హెయిర్ చూసారా మనకి గాల్లో గాల్లో ఫ్లై అవుతున్నట్టు ఇచ్చేసారు. ఎట్లా అనిపించిందో గణపతి తీసిన తర్వాత కామెడీ చేసిన కామెడీ సెక్షన్లో కామెడీ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి మనకి తాబేలు పైన
నాట్యం చేస్తున్నట్టయితే గణపతి అయితే ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది గణపతి. అండ్ గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 9 feet దాకా ఉంటుంది. ఇదైతే డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఎట్లా అంటే మొత్తం 4 మూషికా మహారాజులు అయితే ఇవ్వడం జరిగింది. సింగిల్ హ్యాండ్ పైన మనకి పట్టుకున్నట్టయితే ఇచ్చేసారు. మొత్తం గణపతి పల్లకి ఉంటుంది చూసారు, పల్లకిలో తీసుకెళ్తున్నట్టయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. అప్పట్లో కాలంలో మహారాజులను ఇట్లనే తీసుకెళ్తుండే. సో అదే కాన్సెప్ట్ తోడైతే వీళ్ళైతే ముందుకే తీసుకొచ్చారు. ఇక్కడ సింహం కనిపిస్తున్న సింహాసనం పైన కూర్చున్నట్టు ఇప్పుడు ఇచ్చేసారు. మళ్ళీ గణపతి కూర్చున్న స్టిల్ విషయం కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది. ఒక్కొక్క గణపతి యూనిక్ మోడల్స్ తోటి అయితే ఉన్నాయి. ఇంకా చాలా గణపతి ఉన్నాయి గాయస్, చాలా గణపతులు అయితే ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటే ఉన్నాయి. ఇవే కాదు ఇంకొక గణపతులు చూపిస్తే చాలా అంటే చాలా ఉంది. కానీ ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకూడదు విషయాన్ని. ఇక్కడనేమో మనకి కుమారస్వామి గణపతి అయితే ఉన్నాయి. కుమారస్వామి గణపతి అంటేనే మనకి పక్క నెమలి అయితే ఉంటుంది, చేతులు అయితే నెమలి కూర్చున్నట్టయితే చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి కుమారస్వామి ఆయుధం ఉంటుంది చూసినా, ఇక్కడైతే మనకు వస్తూ ఉంటుంది. స్టాండింగ్ పొజిషన్లో గణపతి అయితే ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 7 to 8 feet దాకా ఉంటుంది. మనకి ఇక్కడ పరశురాముడు గణపతి ఉన్నది. పరశురాముడు గణపతి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. చాలా అంటే చాలా మంది లైక్ చేస్తారు పరశురాముడు అంటే. అండ్ ఇంకొకటి వచ్చేసి పరశురాముడికి ఇక్కడ మనకి పులితోలు టైపు ఇచ్చేస్తారు. దీనికి కూడా పంచవర్క్ అయితే వస్తుంది. ఇంకా కంప్లీట్ ఏం ఫినిషింగ్ అలా ఒక ప్రజెంట్ అయితే ఒక 10% అయితే ఫినిషింగ్ అయిపోయింది. గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 8 feet దాకా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు పుష్పం పైన నిల్చున్న గణపతి అంటే ఖతర్నాక్ ఉన్నది. ఈ గణపతికి అయితే పంచవర్క్ అయిపోయింది. అండ్ షాల్ పోవడం ఇచ్చేసి కుందనం వర్క్ ఉన్నది. ఇంకా బొట్టు అవన్నీ ఫినిషింగ్ అయితే ఉన్నది. మనకి గద పట్టుకున్నట్టయితే నిల్చున్నట్టయితే ఇచ్చేసిండు. అండ్ ఇక్కడ ఒకటి మనకి సరస్వతి రూపంలో ఉన్న గణపతి తయారు చేసి వీళ్ళు. సరస్వతి రూపంలో ఉన్న గణపతి అంటేనే తెలుసు కదా, మనకి వీణ పట్టుకుని ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. అన్ని బొంబాయిగా మహారాజు గణపతులు అయితే ఉన్నాయి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చూసిరా మనకి శేషునాగులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ గణపతి చూసిన తర్వాత మనకి కామెంట్ సెక్షన్లో అయితే కామెడీ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తారు కొరట్లో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెడీ చేయండి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అది కూడా ఫాలో అయిపోయినా అందులో కూడా లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం పక్క రూలకి వెళ్ళి ఏమేమి గణపతులు ఉన్నాయో చూసేయండి. ఫటాఫట్గా ఆ రూలకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేసుకోండి. అట్లనే సబ్స్క్రైబ్ చేయడం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మనకి ఇక్కడైతే హనీబాయ్ పాపం బాగా టైర్డ్ అయిపోయింది. హనీబాయ్ అందరికీ ఫ్రెండ్స్, మన చారీ కలర్ షెడ్లో ఇయర్ అయితే 2025లో కాన్సెప్ట్ గణపతి వరకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. జల్దీ అయితే రారీ బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి శివలింగానికి అయితే పాలాభిషేకం చేస్తున్నట్లయితే ఉంది గణపయ్య. మన గణపతికి బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు. మనకి ఇటు పక్క పుష్పంలో నిల్చున్న లక్ష్మీదేవిని అయితే ఇచ్చారు. అట్లనే అటు పక్క చూసుకోవచ్చు మనకి సరస్వతి దేవిని అయితే ఇచ్చారు. మన గణపతి నిల్చున్న స్టిల్స్ చాలా బాగుంది. మనకి ఇక్కడ డీటెయిలింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. ప్రెజెంట్ ఏంటంటే ఒక 20% అయితే కలరింగ్ అయితే స్టార్ట్ అయింది. దాని అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి పులిని సంహరిస్తున్న గణపయ్య. మన గణపతికి హైలైట్ ఏంటంటే టోటల్గా అయితే 6 hands అయితే వచ్చినాయి. ఒక్కసారి గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు. మనకి పులి తోక, మనకి ఇక్కడ డీటెయిలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇంకా అయితే మనకి ధోతి వర్క్ చేసి పెయింటింగ్ వర్క్, ఐ పెయింటింగ్ అన్ని జరిగేటువంటి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి విష్ణు మహారాజుని పట్టుకొని వస్తున్న గణపతి. ఇదే గణపతి మనకి అక్కడ ఫుల్ పెయింటింగ్ కూడా అయితే అయింది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి వెన్న బాలకృష్ణుడి అవతారంలో ఉన్న గణపయ్య. మన గణపయ్య అయితే వెన్న తింటున్నట్లయితే ఇచ్చారు. ఒక్కసారి చూసుకోవచ్చు డీటెయిలింగ్ వర్క్. మనకి ఇటు పక్క అయితే నెమలి అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు బొట్టు, అట్లనే ఫేస్ కట్ అయితే ఈ ఇయర్ మన చారికళ చెట్లో ఫినిషింగ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఒక్కసారి మీరు కూడా అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూడండి. మనకి బొట్టు కూడా అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. చూసారుగా గణపతి. మన గణపతి అయితే మంచిగా ఉండబట్టుకొని కూర్చున్నట్లయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇప్పుడు మీకు అయితే ఒక స్పెషల్ కాన్సెప్ట్ అయితే చూపిస్తా. గణపతి మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వచ్చేసి పెద్ద సెటప్. మనకి గణపతి అయితే మహారాజ్ సిట్టింగ్, మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు సూర్యభగవాన్ టైప్లో ఇచ్చారు. ఈ గణపతికి మనకి రైట్ సైడ్లోనేమో మనకి లక్ష్మీదేవిని అయితే ఇచ్చారు. అది కూడా అయితే మన గజరాజ్ మీద పుష్పంలో అయితే మన లక్ష్మీదేవిని డీటెయిలింగ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంకా మనకి రియల్గా జుట్టు అట్లాంటి మేకింగ్ అయితే జరుగుతాయి. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో అయితే మనకి సరస్వతి దేవిని అయితే ఇచ్చారు. మనకి పుష్పంలో కూర్చున్న సరస్వతి దేవి. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు నెమ్మలి కూడా అయితే వచ్చింది. మనకి చూసుకోవచ్చు ప్రజెంట్ ఏంటంటే మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెటప్ అంతా ఒకటే. గణపతి ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఒక్కసారి లెక్కను చూసి. సో ఫ్రెండ్స్ చూసారుగా. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు
మనకి నందీశ్వరుడు భుజాల మీద అయితే ఇటు పక్క అయితే మనకి గణపయ్య, అటు పక్క కుమారస్వామి మనకి ఎత్తుకొని వస్తున్నట్లయితే ఉంది. ఒక్కసారి మనకి నందీశ్వర డీటెయిలింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఈ ఇయర్ కాన్సెప్ట్ గణపతి. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపయ్య అయితే ఒక 10-20% కలరింగ్ అయితే అటు పక్క కుమారస్వామి కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు. మనకి శివలింగంకి అయితే మనకి అట్లా పూజ చేస్తున్నట్లయితే ఉంది. అట్లా ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాలకృష్ణుడి అవతారంలో ఉన్న గణపయ్య. సో గైస్ ఈ శివలింగం అయితే మనకి కంప్లీట్ ఇంకా ఇక్కడ డీటెయిలింగ్ వర్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఫినిషింగ్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇవ్వడం చెప్పరాదు. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత గణపతి అయితే ఖతర్నాక్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ ఫ్యామిలీ సెటప్ని అయితే దింపేయడం జరుగుతుంది మన చారికళ ఆర్ట్స్ వాళ్ళు. ఇక్కడ చూసేయండి మనకి గణపయ్య అనడుతుంటే ఎంత చక్కగా కూర్చున్నాడో మన పార్వతి ఒడిలో అయితే గణపయ్య అయితే కూర్చున్నాడు. అండ్ ఇక్కడైతే నందీశ్వరుడు అయితే ఇచ్చేసిండు. అట్లనే మనకి శివలింగం ఇచ్చేసిండు, కుమారస్వామి ఇచ్చేసిండు. కుమారస్వామి పక్కనే మనకి నెమలి ఇచ్చేసిండు. కుమారస్వామి వాహనం అనే నెమలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శివయ్య ఇచ్చేసిండు, గణపతి యొక్క తండ్రి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సెటప్ కూడా వచ్చేసి హిమాలయంలో కూర్చున్నట్టు అయితే ఇచ్చేసిండు. ఎట్లా అనిపించిందో ఈ కాంపిటీషన్లో కామెడీ చేసేయండి. గణపతి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. ఇంకా ఫినిషింగ్ అయిపోయింది తర్వాత అంటే ఖతర్నాక్ కొడుతుంది. ప్రజెంట్ అయితే ఈ గణపతి ఫినిషింగ్ అయితే ఒక 10% ఫినిషింగ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఒకటి మనకి నెమలి పైన కూర్చున్న గణపతి, నెమలి వాహనం గణపతి. అంటే నెమలిలతోటి ఇప్పుడు మనకి గుర్రాల వాహనం ఉంటుంది కదా, సో అదే థీమ్లో మనకి నెమలిల వాహనం టైప్ అయితే వీళ్ళు అయితే తీసుకొచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి గరుడ వింగ్స్ అయితే తీసుకొచ్చేసారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 8 to 9 feet దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటి మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ గణపతి అయితే ఇచ్చేసిండు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గణపతి చూసిన తర్వాత ఒక్కసారి జై హింద్ అని కాంపిటీషన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారి ఆర్చ్ కూడా ఇచ్చేసిండు. ఇక్కడ పులిరాజు రూపం కూర్చోబెట్టేసిండు. అట్లనే ఇది గణపతికి అయితే కంప్లీట్ శివాజీ మహారాజ్ డ్రెస్ కోడ్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది. ఎట్లా అనిపించిందో కాంపిటీషన్ అయితే కామెంట్ చేసేయండి, ఓకేనా. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి రాముడు సెటప్ తోటి అయితే గణపతి ఉన్నది. ఇక్కడైతే రాముడు రూపంలో అయితే గణపతి అయితే కూర్చొని ఉన్నది చెట్టు కింద. చెట్టుకైతే కంప్లీట్ ఒరిజినల్ చెట్టు టైప్ అయితే మనకి వీళ్ళైతే సెటప్ అయితే తయారు చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఒక ఇల్లు ఇచ్చేసారు. అండ్ ఇక్కడైతే మనకి ఇది అయితే మనకి రాముడు అయితే ఇచ్చేసిండు. రాముడు పక్కనే మనకైతే ఒక అమ్మనైతే కూర్చోబెట్టారు. ఈ అమ్మాయి అయితే మనకు అంత ఐడియా వస్తుంది. కంప్లీట్ ఒక సెట్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అయితే వీళ్ళు శబరి అమ్మ అయితే మనకి ఒక ఫలంని ఇస్తున్నట్టయితే, రాముడికి ఒక ఫలంని ఇస్తున్నట్టయితే వీళ్ళైతే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ప్రజెంట్ అయితే ఇక్కడైతే మనకి పులితోలు పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి శివుడి రూపంలో ఉన్నది. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 10 feet దాకా ఉంటుంది. మనకి డిఫరెంట్ థీమ్ తోటి అయితే ఉన్నది. కృష్ణుడి రూపంలో ఉన్న గణపతి. మనకి కృష్ణుడు అయితే ఇది చెట్టు పైన కూర్చొని ఉన్నట్టయితే ఇచ్చేసారు కాన్సెప్ట్ అయితే. మళ్ళీ ఇక్కడేమో మనకి నెమలి కూడా ఇచ్చేసారు, కింద హంస కూడా ఇచ్చేసారు. కంప్లీట్ అయితే డిఫరెంట్ ఉన్నది. మళ్ళీ అక్కడ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకైతే నిజమైన ట్రీ లెక్క అయితే మనకి వీళ్ళు సెటప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడేమో మనకి స్పెషల్ గణపతి, స్పెషల్ బాల్ గణేష్ గణపతి వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ గణపతి. అండ్ ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 13 to 14 feet దాకా ఉంటుంది. ఈ మొత్తం శివుడి రూపంలో ఉన్న గణపతి. మళ్ళీ దీని డీటెయిలింగ్ వర్క్ కానీ ఇదంతా చూసేయండి. ప్రజెంట్ అయితే ఒక 20% వరకు అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. పెయింట్ వర్క్ అయితే కూడా స్టార్ట్ చేసారు. అండ్ ముంగటనేమో మనకి గణపతి ముంగటనేమో నందీశ్వరుడు అయితే కూర్చున్నట్టయితే ఇచ్చేసిండు. శివుడు ముంగటనే ఎప్పుడైనా నందీశ్వరుడు ఉంటాడు కదా, సో అదే థీమ్ అయితే మనకి వీళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ గణపతి వచ్చేసి మనకి పులి తోలు పైన కూర్చున్నట్టయితే ఇచ్చేసిండు. ఒకసారి ఈ పులిని చూసేయండి ఎంత ఖతర్నాక్ కొడుతుందో. ఇంకా అయిపోయిన తర్వాత అంటే ఇంకా ఖతర్నాక్ కొడుతుంది. అప్పుడు అప్డేట్ ఇస్తానమంట. మీకు ఒక గణపతి చూపిస్తున్నా. ఇంకో ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 9 to 9 feet దాకా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న గణపతి ఆ గణపతి కాదు, మొత్తం అదే సేమ్ కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చారు. ఒకసారి అయితే దీనికి డిఫరెన్స్ అయితే చూసేయండి. పర్ఫెక్ట్ అయితే దింపేశారు. ఈ గణపతి హైట్ వచ్చేసి 9 feet దాకా ఉంటుంది. ప్రజెంట్ అయితే 100% అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. అండ్ ఒకసారి కళ్ళు డీటెయిలింగ్ కానీ కుందనం వర్క్ అని చూసేయండి. ఆ బొట్టి డీటెయిలింగ్ కానీ కలరింగ్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ మూషికా మహారాజ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 3 feet దాకా ఉంటాడు. అంత ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉన్నది. ఇక్కడనేమో మనకి
ఎద్దుల పైన ఎద్దులని సవారిస్తున్నట్టయితే గణపతి అయితే ఉన్నది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. ప్రతి ఒక్క గణపతికి అయితే పంచవర్క్ అయితే వస్తుంది. ఇట్లా గ్యాప్లు ఉండే పక్క మనకి పంచవర్క్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకి నెమలి పైన ఉన్న గణపతి అయితే ఉన్నది. నెమలి పైన ఉన్న గణపతి 6 చేతులతో అయితే దర్శనం అయితే ఇస్తుంది. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 11 feet దాకా ఉంటుంది. అండ్ మనకి హనుమాన్ మూవీ అయిందిగా, సో హనుమాన్ మూవీలో మనకు ఒక హనుమాన్ అయితే ఇట్లా ఈ పొజిషన్లో మనకి స్టిల్ ఇచ్చినట్టయితే ఇస్తారు. సో అదే థీమ్లో అయితే వాళ్ళు అయితే ముందుకైతే తీసుకొచ్చారు. ఈ గణపతి ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. బజరంగ్ బలి కూడా కామెంట్ చేసేయండి. జై హిందూ కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి పులి తోలిపైన కూర్చున్న గణపతి, డమూరకం పట్టుకొని అయితే కూర్చున్నది గణపతి, శివుడి రూపంలో ఉన్నది. బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి స్టేషన్ ఆకులడం చేసారు. కంప్లీట్ అంటే కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్లతో చెప్తున్నారు. ఈ గణపతి వచ్చేసి మనకి ఇంతకుముందు ఫస్ట్లో ఒకటి గరుడ పైన కూర్చున్న గణపతిని చూపించిన. సో అదే థీమ్లో వీళ్ళకైతే చాలా అంటే చాలా పెద్ద హైట్లో ఉన్నది గణపతి. ఈ గణపతి హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 13 feet దాకా ఉంటుంది. గరుడ వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద ఉంది. అక్కడ నుంచి పడితే ఇక్కడ రాకున్నది, ఫ్రేమ్లో కూడా పడతలేదు. ఈ గణపతి తీసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ గణపతి కూడా ఆర్డర్ అయితే అయిపోయింది. ఒకటే పీస్ వీళ్ళైతే తయారు చేసారు స్పెషల్ గణపతి. ఆల్రెడీ మనం చూపించాక పరశురాముడు గణపతి, అక్కడేమో మనకి ఫస్ట్ చూపించేమో కొంచెం చిన్నగా ఉండే, ఇదేమో కొంచెం చాలా అంటే చాలా పెద్ద ఉన్నది. ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినాయి. అండ్ ఫటాఫట్గా ఫోటోలకు అయితే వచ్చేసేయండి. చూసారు కదా ఎట్లా అనిపిస్తున్నాయి గణపతులు, గజ్జు మాటనైతే. నేనైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియో కూడా తీస్తా, అప్పుడైతే కంప్లీట్ ఫినిషింగ్ అయినప్పుడైతే తీస్తా. అండ్ ఈ షెడ్ని అయితే మీరు ఏమైనా బుకింగ్ చేసుకుంటే ఇట్లా మనకైతే పక్కా 10% అయితే ఆఫర్ అయితే వస్తుంది. సో అదైతే మళ్ళీ తీసుకోవడం అయితే మర్చిపోకండి. ఎప్పుడు వస్తారో కూడా కొట్లోకి అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. జై గణేష ఉంటున్నాం మళ్ళీ.